మీ స్వరం ద్వారా మేము మా జీవితాలు సరిచేసుకోవాలి. అట్టి భాగ్యాన్ని మాకు కలిగింపచేసి మీ సన్నిధిలో మీకు సాక్షులుగా నిలబెట్టి మమ్మల్ని నడిపిస్తారని, మీ ఆత్మ నడిపింపు చేత మమ్మల్ని నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకుంటారని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. దేవుని శక్తి ఎంత గొప్పది, దేవుని మహిమ ఎంత గొప్పదో కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది. దేవుడు అప్పుడప్పుడు మర్చిపోయిన జనానికి నిరూపిస్తారేమో అని. అది బాధ కలిగించినా, అది వ్యతిరేకం అనిపించినా, చచ్చ ఇలా కాకుండా ఉండును అనిపించినా, దేవుడు తన శక్తిని తన సృష్టి చేత, తను సృజించిన సృష్టి చేత కొన్నిసార్లు తన సృష్టి ఎంత గొప్పదో మనకు తెలియపరుస్తూ ఉంటారు. ఎందుకు ఇది మీకు చెప్తున్నానో అర్థమైందేమో కొంతమందికి. నేపాల్ అవ్వచ్చు, టిబెట్ అవ్వచ్చు, ఆ ప్రాంతాల్లో జరిగిన ఆ ఫ్లాష్ ఫ్లడ్ అనే దాని గురించి చూస్తే, ఒకవైపు ఆ ప్రాంతంలో ఉన్న వ్యక్తుల గురించి బాధ అనిపించింది. ఇంకోవైపు దేవుడు మనకి ఎంత మంచి ప్లేస్ ఇచ్చారా, ఎంత మంచి పరిస్థితులు ఇచ్చారు అని ఒక విధమైన దేవుని కృప తలుచుకుని ఆనందం కలిగింది. మనం అయితే ప్రార్థన చేద్దాం. గమనించండి, మనం ఎప్పుడు కూడా దేవుని కృప గురించి మాట్లాడతాం. తప్పులేదు, మంచిది. దేవుని కృప చాలా గొప్పది. అయితే ఆ కృప కలిగిన దేవుడే, ఆ యొక్క ప్రేమ కలిగిన దేవుడే, ఆయన యొక్క ఉగ్రతను చూపించే దేవుడు ఆయన. అది ఎందుకు అలా జరిగింది అనే కారణాలు వెతకద్దు కానీ, మనకి దేవుని కృప ఉంది. ఈ కృపని అనేక మందికి పంచేవారిగా, మన ప్రార్థనల ద్వారా అనేక మందిని రక్షణ వైపు నడిపించే వారిగా మనం సిద్ధపడదాం. దేవుడు మనకు సహాయం చేస్తారు. ఓకే, మంచిది. ఏంజలాలజీ అండ్ డేమనాలజీ. నేనేమనుకున్నానంటే, ఒక 2 క్లాసుల్లో ఈ ఏంజలాలజీ పూర్తి చేసేద్దాం, ఇంకో 2 క్లాసుల్లో డేమనాలజీ పూర్తి చేద్దాం అనుకున్నా. కానీ ఇదొక 3 క్లాసెస్, అదొక 3 క్లాసెస్ తీసుకోవాల్సిన పరిస్థితులు కనబడింది. మనం చెప్పిన క్లాసు కొంచెం ఫాస్ట్ అయిందని చెప్పి కొంతమంది అన్నారు. సో నేను టైం అనేది పెట్టుకుంటున్నాను. ఇక నుంచి ఆ టైం అనేది పెట్టుకోకుండా చాలా స్మూత్గా ఈ టైంలోకి అవజేయాలనే కాన్సెప్ట్ కాకుండా నేను ముందుకెళ్ళాలని ఆశపడుతున్నా. సో పోయిన వారం ఒక టాస్క్ ఇచ్చాను, ఎవరికైనా గుర్తుందా? చాలా మంచిది. ఈ రోజు ఎక్కువ మీరు మాట్లాడాలని ఆశపడుతున్నా. మరి ఎంతవరకు మాట్లాడతారో నేను చూస్తాను. ఎవరు లెఫ్ట్ అవ్వద్దు, మిమ్మల్ని ఎవరిని కంగారు పెట్టను, ఎవరిని ఇబ్బంది పెట్టను. గమనించండి, మనం బడిలో ఉన్నాం, మీన్స్ నేర్చుకునే పరిస్థితుల్లో మనం ఉన్నాం. నేర్చుకునేటప్పుడు మీరు ఆలోచించాలి. ఓకే, నేర్చుకునేటప్పుడు మీరు కొంచెం తార్కికంగా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఎదుటి వాళ్ళు చెప్పింది విని తలూపేటట్టుగా మనం ఉండకూడదు. ఇది మీకు ఒకసారి గుర్తు చేస్తాను. చాలా వరకు మనం వెస్ట్రన్ కంట్రీస్కి, లేకపోతే వేరే వేరే చోట్లకి, ఎక్కడికైనా వేరే ప్రాంతాలు, మన ఇండియా కాకుండా వేరే ప్రాంతాలకు వెళ్తే, ప్రాముఖ్యంగా మన తెలుగు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ ప్రాంతాలు కాకుండా వేరే చోట్లకి వెళ్ళినా, అతి ప్రాముఖ్యంగా వెస్ట్రన్ కంట్రీస్, ఒకవేళ వాళ్ళు వెళ్ళామనుకోండి, వాళ్ళది ఎలా ఉంటుందంటే, ఒకరు ఏదైనా చెప్పారనుకోండి, విని ఓకే చెప్పారు, దాని గురించి ఆలోచిస్తారు. వాక్యం అయితే వాక్యం నుంచి కొంచెం పరీక్షించడానికి, లేకపోతే వచ్చి ఆ పాస్టర్ గారిని మీరు ఇట్లా చెప్పారేంటి, ఎందుకు చెప్పారు ఈ మాట అని అడగటానికి వాళ్ళందరూ ముందుకు వస్తారు. అది మంచి హ్యాబిట్. మన దగ్గర అది లేదు. మన దగ్గర ఏంటంటే, సేవకుడు ఏమన్నా చెప్తే, ఎవరైనా కానీ మనం క్వశ్చన్ చేయకూడదు. సో ఎక్కడి నుంచి వచ్చింది ఇది క్వశ్చన్ చేయకూడదు అనేది? క్వశ్చన్ చెయ్యాలి, తెలుసుకోవాలి. క్వశ్చన్ చెయ్యాలి కదా అని చెప్పి అవతల వ్యక్తిని ఇరికించడానికి, లేకపోతే నీ జ్ఞాన ప్రదర్శనకి క్వశ్చన్ చేయకూడదు. ఓకే, నిజాన్ని బయటికి రప్పించుకోవడానికి, నీకు అర్థం కానిది అర్థమయ్యేలాగా తెలుసుకోవడానికి మనం క్వశ్చన్ చేయాలి. సో ఆ క్వశ్చన్ చేస్తారనే ఉద్దేశంతోనే నేను మీకు ఒక టాస్క్ ఇచ్చాను. ఇది
బయట నుంచి తీసుకున్నది కాదు, బైబిల్లోంచి తీసుకున్నదే. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం గాని, కీర్తనలు 8:5 గాని మీరు చదివితే అక్కడున్న భాగం ఎలా ఉంది అంటే, నీవు దేవదూతల కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసితివి. దానికి ముందు భాగం కూడా చదువుతాను. నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. దానికి ముందున్నది, నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడేపాటివాడు. నాకు ఇది చదివినప్పుడల్లా కొన్ని క్వశ్చన్స్ నా బుర్రలో తిరుగుతూ ఉంటాయి. అదేంటంటే, దేవుడు మనిషిని ఎంతో ఉన్నతుడిగా చేశాడని, దేవుడు మనిషిని బాగా ప్రేమించాడని, ఇవన్నీ మనం వింటున్నాం కదా. ఇదేంటి ఈ వచనం ఎలా ఉంది? నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు, నీవు దేవదూతల కంటే వాడిని కొంచెం తక్కువ వాడిగా చేసేది. ఎందుకు దేవుడు దేవదూతల కన్నా తక్కువ వాడిగా చేశాడు మనల్ని? ఈ ప్రశ్న మిమ్మల్ని అడిగాను. సో ఇప్పుడు మనం మనిషి, హ్యూమన్ వర్సెస్ ఏంజల్, మనిషి వర్సెస్ దేవదూత ఏంటి? మీరు ఎవరన్నా ఏమన్నా రాశారా? ఒకే ఒక్కరు నాకు కొంచెం పంపించారు, బాగా రాశారు వాళ్ళు. ఇంకెవరైనా ఏమైనా నోట్ చేశారా? చేస్తే మీ వ్యూని పంచుకోవాల్సిందిగా తెలియపరుస్తున్నా. ఎనీవన్? కొత్తగా ఈరోజు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? హ్యాండ్ రైస్ చేయండి. ఒకరు. ఓకే ఓకే, మంచిది. మనం ఏం చూస్తున్నామంటే, థియాలజీలో ఒక సబ్జెక్ట్ ఇది, ఏంజలాలజీ, డెమనాలజీ అనే సబ్జెక్ట్ చూస్తున్నాం. దీనిలో దేవుడు దేవదూతల్ని ఎందుకు తయారు చేశాడు అని, వాళ్ళకి ఇచ్చిన పని ఏంటి, వాళ్ళని ఎప్పుడు చేశారు, ఇలా కొన్ని రకాల ప్రశ్నలు మనం వెతుకుతున్నాం. మీకు ఇక్కడ స్లైడ్ కనిపిస్తుందని నేను భావిస్తున్నాను. ఒక 15 నిమిషాల్లోనే ముగిచ్చేస్తాను. ఇది కంగారు పడకండి, క్లాస్ కాదు ఇప్పుడు చెప్పేది. ఆ తర్వాత పోయిన వారం మనం తీసుకున్న ఆ పనిని మనం ముందుకు తీసుకెళ్దాం. మనం ఈ ప్రశ్నలు వెతుకుతున్నాం. రెడ్ కలర్ లో ఉన్న ప్రశ్నలు కాదు, బ్రౌన్ కలర్ లో ఉన్న ప్రశ్నలు. ఆ ప్రశ్నలు ఏంటంటే, దేవదూతలు అంటే ఎవరు, దేవదూతలు ఎప్పుడు సృష్టింపబడ్డారు, దేవుడు దేవదూతలను ఎందుకు సృష్టించాడు, దేవదూతలు భౌతికమైన వారా లేక ఆత్మీయమైన వారా, దేవదూతలకు స్వేచ్ఛ ఉంటుందా, దేవదూతలు మరణించగలరా, దేవదూతలు పెళ్లి చేసుకుంటారా, ఎంతమంది దేవదూతలు ఉన్నారు, ప్రధాన దేవదూతలు అంటే ఎవరు, మిఖాయేలు గాబ్రియేలు ఎవరు, కెరూబులు అంటే ఏమిటి, సెరాపులు అంటే ఏమిటి, అన్ని ప్రశ్నలే. సమాధానాలు ఇవి. దాదాపుగా పోయిన వారం మనం చూసాం, అందుకే నేను తొందరగా ముగిస్తానని చెప్పాను. ఓకే, మరొకసారి చూద్దామా? నేను గమనించండి, నేనే కాదు, మనకి ఈ రోజు నేను క్లాస్ ముగించేశాను, నా పని నేను పూర్తి చేసుకున్నాను అనేటట్టు ఉండకూడదు. మీకు దాని మీద ఒక పూర్తి అవగాహన రావాలని ఆశపడుతున్నా, ఎంతో కొంత. దేవదూతలు అంటే ఎవరు? మనం సినిమాల్లో చూసినట్టు, బయట ఫోటోల్లో చూసినట్టు, గ్రాఫిక్స్ లో చూసినట్టు, ఒక పిల్లోడు 2 రెక్కలు వేసుకుని ఉన్న వాళ్ళు దేవదూతలు కాదు. లేకపోతే వైట్ కలర్ శారీ కట్టుకుని, లేకపోతే గౌన్ వేసుకుని 2 రెక్కలు పెట్టుకుని వాళ్ళు ఉండేవాళ్ళు దేవదూతలు కాదు. అలా అని బైబిల్ ఎక్కడ చెప్పలేదు. మరి ఎవర్రా అంటే, వాళ్ళు ఆత్మస్వరూప జీవులు. అలాగే మనుషుల రూపం వాళ్ళకి లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్కమైన విచిత్రమైన రూపాలు ఉన్నాయి. ఆ రూపాలు కూడా మనం చూసాం. బైబిల్ చెప్తున్న విధానంలో ఇదిగోండి, ఇక్కడ కనిపిస్తున్న ఇమేజ్ ఉంది కదా, దాదాపుగా కొంతమందికి 4 రెక్కలు ఉన్నాయని, కొంతమందికి 2 రెక్కలు ఉన్నాయని, ఇంకొంతమందికి 6 రెక్కలు ఉన్నాయని, ఇంకొంతమందికి ఒళ్ళంతా అంటే రెక్కలన్నీ కూడా కళ్ళుతో ఉన్నాయని, అలాగే ఇంకొన్ని దేవదూతలకి 4 తలకాయలు ఉన్నాయని. ఇది వాక్యంలోదే, నేను బయటదేం చెప్పట్లేదు. ఓకే, ఇంకొన్ని చక్రాల వంటి రూపం కలిగి ఉన్నాయని, ఇదంతా బైబిల్ చెప్తుంది. సో దేవదూతలు అంటే ఎవరు అనేది మనం చూస్తే, వాళ్ళు ఆత్మస్వరూప జీవులు, దేవునితో సమానమైన వారు కాదు, మనుష్యుల రూపం ఉన్నవారు కాదు. రెండోది మనం చూస్తే, దేవదూతలు ఎప్పుడు సృష్టింపబడ్డారు? యోబు గ్రంథంలో ఉంది, సృష్టి అంటే భూమికి పునాది వేసినప్పుడు దేవదూతలు హర్షించారు అనే పదం మనకు కనపడుతుంది 38:6-7లో. అంటే దేవదూతలు ఎప్పుడు సృష్టింపబడ్డారు అంటే, ఈ భూమికి పునాది వేయబడక మునుపు.
ఓకే. రెండోది, దేవుడు దేవదూతలను ఎందుకు సృష్టించారు? కీర్తనల్లో మనం చూస్తే గనక 103వ కీర్తన 20వ వచనం చూస్తే గనక, పనివారి కింద దేవుడు దేవదూతలను సృష్టించాడు. ఏ పని? దేవుడి పని చేయటానికి. దేవుని పనిని దేవుడు ఎక్కడ చెబితే అక్కడ, ఎలా చెబితే అలా, లిమిట్ క్రాస్ అవ్వకుండా వారి లిమిట్స్ లో ఉంటూ, వారికున్న ఆ స్వేచ్ఛని తీసుకుంటూ, వారు దేవుడి యొక్క ఆజ్ఞను పాటించి దేవుడి పనిని చేసే వారికిలాగా మనకి బైబిల్ గ్రంథంలో కనబడతారు. ఎక్కడండి అంటే, మీరు ఎక్కడైనా చూడండి, దేవుని సందేశాన్ని ఇవ్వటానికి దేవదూతలు భూమి మీదకి ఎన్నోసార్లు వచ్చినట్టుగా మనం చూస్తాం. ఓకే. కొన్నిసార్లు వీరు బంధకాల్లో ఉన్నప్పుడు వాళ్ళకి విడిపించడానికి కూడా దేవుడు దేవదూతలను ఉపయోగించుకున్నారు. ఓకే. అయితే మనం గమనిస్తే, దేవుడు ఒకవేళ ఏదైనా తీర్పు ఇచ్చారనుకోండి, ఆ తీర్పును అప్లై చేయడానికి, ఆ తీర్పుని జరిగించడానికి కూడా దేవదూతల్ని దేవుడు సృష్టించాడు. ఫైనల్ గా సింపుల్ గా వన్ లైన్ లో చూసుకుంటే, దేవుడు దేవుడి యొక్క పనిని నెరవేర్చడానికి దేవదూతల్ని ఏర్పరచుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే, ఒక పనివారి కింద దేవుడు ఏర్పరచుకున్నారు. మరి పనివాళ్ళు అనేటప్పటికీ వాళ్ళకి కొంచెం కొన్ని ఎబిలిటీస్ ఉండాలి కదా, కొన్ని శక్తులు ఉండాలి కదా. సో ఎవరి పనికి తగినట్టుగా వారికి దేవుడు వారి పనికి, ఏ పనికి నియమించబడ్డారో ఆ విధమైన శక్తులను వాళ్ళకి ఇచ్చాడు దేవుడు. అందరికీ ఒకే రకమైన శక్తి లేదు, అందరికీ ఒకే రకమైన రూపము లేదు. అందరికీ రకరకాల రూపాలు ఉన్నాయి, రకరకాల పేర్లు ఉన్నాయి, అలాగే రకరకాల శక్తులు వారికి ఉన్నాయన్నమాట. ఓకే. మరి వారు భౌతికమైన వారా, ఆత్మీయమైన వారా, ఆధ్యాత్మికమైన వారా, లేకపోతే ఆత్మీయమైన వారా అని చూస్తే కనుక వాళ్ళు ఆత్మస్వరూపులు అని చెప్పి చూసాం. కానీ వారికి ఉన్న శక్తిని బట్టి దేవుడు అలౌ చేసిన దాన్ని బట్టి గమనించండి. రెండు, వారికి ఉన్న శక్తి ఉంది కదా అని చెప్పి వాళ్ళ పని చేయరు. దేవుడి అంగీకారంతో వారి శక్తిని ఉపయోగించి వారు మానవ స్వరూపంలో కనబడిన సందర్భాలు బైబిల్లో కనబడుతున్నాయి మనకి. ఎప్పుడు కనబడినాయండి అంటే, అబ్రహాం గారి దగ్గర కనబడ్డారు. అలాగే లోతు గారు సొదొమ గొమొర్రా ప్రాంతంలో లోతు గారి దగ్గర అలాగే కనబడ్డారు. ఆ తర్వాత పేతురు గారి యొక్క సందర్భంలో పేతురు గారు జైల్లో ఉన్నప్పుడు కనబడినట్టుగా మనం చూస్తాం. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు తిరిగి లేచినప్పుడు అక్కడ ఉండి ఆ మాట చెప్పినట్టుగా మనం చూస్తాం. ఆ తర్వాత ఆయన అవరోహణమై వెళ్ళిపోతున్నప్పుడు, ఆయన పరలోకానికి వెళ్ళారు, తిరిగి రాబోతున్నారు, మీరు వెళ్ళండి అని చెప్పినట్టుగా మనం చూస్తాం. ఇలాగా మనుష్యులకి వారి యొక్క విధానంలో తెలియపరచడానికి కొన్ని సందర్భాల్లో మాత్రమే వారు మానవ స్వారూప్యాన్ని ధరించినట్టుగా మనం చూస్తాం. ఐదవది, దేవదూతలకి స్వేచ్ఛా సంకల్పం ఉంటుందా? ఎస్, ఉంది కాబట్టే వారు సొంత నిర్ణయాలతో దేవునికి వ్యతిరేకమైన పనిని చేశారు. దాంతో వారు పరలోకాన్ని నుంచి బయటికి తోయివేయబడ్డారు. కొంతమంది పాతాళంలో ఉన్నారు, కొంతమంది లోకంలో ఉన్నారు. దీని వివరణ మనం సాతాను శాస్త్రానికి అంటే డీమనాలజీకి వెళ్ళేటప్పటికి మనం చూస్తాం. దేవదూతలు మరణించగలరా? లేదు, వాళ్ళు మరణించలేరు కాబట్టే వాళ్ళని తీసుకెళ్లి పాతాళంలో, చెరలో దేవుడు ఉంచాడు. ఓకే. కొంతమందిని మాత్రం విడుదల చేశారు, వాళ్ళకి కూడా చివరిలో శిక్ష పడబోతుంది. అది మనం ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. దేవదూతల్లో పెళ్లి చేసుకుంటారా? లేదు, ఆ అవకాశం వారికి లేదు. కారణం ఏంటంటే వారు ఆత్మజీవులు, మానవుల వలె అంటే రీజనరేషన్ ఇవ్వడానికి వాళ్ళకి అవకాశం లేదు. ఎంతమంది దేవదూతలు ఉన్నారు? బైబిల్ గ్రంథం చెప్తుంది కోటాను కోట్లు అని, అంటే లెక్కకు మించిన వారు అని. సో ఈ తర్వాత మనం ఏం చూసాం అంటే, కొంతమంది రాలేదు కాబట్టి మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను. ఇంకొక దాదాపుగా 5-10 నిమిషాల్లో మీకు ముగించబడుద్ది. దేవదూతలు అనుకోగానే మనం ఒకే రూపంలో ఉంటారేమో అని మనం అనుకుంటాం, కానీ ఆ విధంగా లేదు. బైబిల్ గ్రంథం చెప్తుంది ఏంటి అంటే, దేవదూతల్లో గ్రేడ్స్ ఉన్నాయని, అంటే స్టెప్ బై స్టెప్ ఒక హైరార్కీ అంటారు దాన్ని. మనకి ఎలా అయితే ప్రధానమంత్రి లేకపోతే ముఖ్యమంత్రి కింద ఎమ్మెల్యే, ఆ కింద ఎంపీటీసీ, జడ్పీటీసీ, గ్రామ సర్పంచ్ ఎట్లా ఉంటారో అక్కడ కూడా ఈ దేవదూతల్లో కూడా అలాగే ఒక గ్రేడ్స్ ఉన్నాయన్నమాట. ఓకే. ఆ గ్రేడ్స్ లో అతి ప్రాముఖ్యంగా మనకు కనబడేవి దేవుని యొక్క సన్నిధిలో దేవునికి దగ్గరగా ఉండే ఏంటరా అంటే శరాపులు అనేవారు.
హిబ్రూ భాషలో సెరాపులు అంటే జ్వాలలు అని, మండుతున్నవి అని అర్థం. ఓకే, వీళ్ళ పని ఏంట్రా అంటే, ఈ శరాపుల పని ఏంటి అంటే, వీళ్ళు 6 రెక్కలు కలిగిన వారిగా మనకి కనబడతారు బైబిల్ గ్రంథంలో. సో ఒక 2 రెక్కలతో వారి ముఖాన్ని, 2 రెక్కలతో వాళ్ళ కాళ్ళుని మూసుకుంటూ, 2 రెక్కలతో ఎగురుతూ దేవుణ్ణి ఆరాధించడం, దేవుని సింహాసనం చుట్టూ నిలబడి దేవుణ్ణి ఆరాధించడం వీరి పని. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనకు కనబడతారు. ఈ పేరు కనబడుతుంది, వీరి పని కూడా మనకు కనబడుతుంది. వీళ్ళ పనికి ఇంకొక ప్రాముఖ్యమైన పని ఒకటి ఉంది. అదేంటంటే, యెషయా గారు వీళ్ళని చూసిన వెంటనే ఆయనలో ఉన్న పాపాన్ని ఆయన గుర్తించారు. వెంటనే ఈ దేవదూతల్లో ఒక దూత వచ్చి ఆయన పాపానికి పరిష్కారాన్ని ఇచ్చింది. అక్కడ మనకు కనిపిస్తుంది. సో దేవదూత ఆ పని చేశాడు. వీళ్ళు శరాపులు అని పిలువబడ్డారు. తర్వాత వారు ఎవరంటే కేరూబులు. సో కేరూబులు అంటే వీరు ఏంట్రా అంటే, దేవుని సన్నిధికి వీరు ఒక రకంగా చెప్పాలి అంటే గార్డియన్స్ లాగా ఉంటారు అనమాట. గార్డియన్స్ లా ఉంటారు. ఇది ఎక్కడ కనిపిస్తుందంటే, ఏదేను తోటలో ఆదాము అవ్వ పాపం చేసిన తర్వాత ఆ తోట నుంచి దేవుడు వారిని బయటికి పంపించేసి, మీరు కష్టపడి మీరు పండించుకుని మీరు తినాలి అని చెప్పి ఈ ఏదేను తోటకి కేరూబుల్ని సెక్యూరిటీ గార్డ్స్ కింద ఉంచినట్టుగా మనం చూస్తాం. సో అలాగే ఇంకొక చోట కూడా కేరూబులు కనబడతారు. ఎక్కడంటే ప్రత్యక్ష గుడారంలో నిబంధన మందసం అనేది ఒకటి ఉంటుంది. అక్కడ దేవుని సన్నిధి అంటే దేవుడి మహిమ ఆ నిబంధన మందసం మీదకి వచ్చి అక్కడున్న వారితో అందరితో మాట్లాడడం జరిగేది. ఆ నిబంధన మందసానికి అటు ఒక కేరూబు, ఇటు ఒక కేరూబు చెక్కమని చెబుతారన్నమాట. తర్వాత సొలొమోను మందిరం కట్టేటప్పుడు కూడా అక్కడ ఎన్నో రకాల కేరూబుల్ని ఆ యొక్క తెరపైన ఆ ప్రాంతంలో చెక్కినట్టుగా మనం చూస్తాం. సో దేవుని సన్నిధిని మోయటం, దేవుని పవిత్ర స్థలాలను కాపాడడం, నిబంధన మందసాన్ని పర్యవేక్షిస్తూ నిరంతరం దేవుణ్ణి స్తుతించడం, ఇవి మనకి కేరూబుల నుంచి మనకు కనబడతాయి. ఇది ఎక్కడ ఉందంటే హెస్కేలు 1, ఇందాక మీకు చెప్పిన 2 ఎగ్జాంపుల్స్ హెస్కేలు 1, హెస్కేలు 10వ అధ్యాయం. అవి ఏ విధంగా ఉంటాయి అనేది మనకి కనిపించాలంటే హెస్కేలు 1వ అధ్యాయం మీరు చూస్తే కనుక దానిలో ఇదిగోండి 4 ముఖాలు, ఇక్కడ 3 వచ్చినాయి. దీన్ని చాలా కష్టపడ్డాను కానీ, అంటే ఇది స్క్రిప్ట్ ఇవ్వడానికి వాటికి కష్టపడ్డాను, అయినా కానీ అది రాలేదు. సో ఒక మానవ ముఖం, ఇంకొకటి ఎద్దు రూపం, ఇంకొకటి సింహం, మరొకటి పక్షిరాజు గద్ద. తర్వాత ఇది మీకు కనిపిస్తుంది వేరొక రూపం, ఒఫానీం అని. ఇదిగోండి ఈ విధంగా. ఇదేంటండి ఇలా ఉంది అంటే, ఏమో మరి అలా ఎందుకుందో నాకు తెలియదు, అలా ఉందని బైబిల్ చెప్తుంది. సో అందుకనే ఈ విధంగా కనబడుతుంది. సో హెస్కేలు గ్రంథం 1వ అధ్యాయం 15 నుంచి 21 మీరు చదివితే దాదాపుగా ఒక 4-5 సార్లు కనిపిస్తుంది. ఏమని కనబడుతుంది అంటే చక్రాలు అని కనబడతాయి. చక్రాలు. ఓకే, వీళ్ళు ఏం చేస్తారా, లేకపోతే వీరి యొక్క పని ఏంటి అంటే ఇవి వీరి యొక్క పని కేరూబులు శరాపులతో పాటు దేవుని సింహాసనాన్ని నిరంతరము కాపాడటం. అంటే దేవుని సింహాసనాన్ని ఒక రకంగా చెప్పాలంటే ఆ దర్శనం మొత్తం చూస్తే ఇది ఇలా కనిపిస్తుంది. దేవుని సింహాసనాన్ని మూవ్ చేస్తున్నట్టుగా మనం చూడొచ్చు ఆ దర్శనాన్ని. ఇంకొక వివరణ కూడా చెప్పి నేను ముందుకెళ్తాను. ఎందుకు ఇలా కనబడింది అనే ఒకవేళ డౌట్ మీకు వచ్చినట్లయితే, హెస్కేలు గారి యొక్క చరిత్ర లేకపోతే ఆ ఉన్న ప్రాంతం మనకు తెలియాలి. హెస్కేలు గారు ఎవరు అంటే ప్రవక్త, పైగా యాజకుడు. అయితే ఆయన 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆ టైంకి ఎక్కడున్నారు అంటే బబులోను చెరలో ఆయన ఉన్నారు. ఆయన ఫీలింగ్ ఏంటి అంటే, మేము మా దేవుడికి దూరంగా వచ్చేసాం, మా దేవుడి మందిరానికి దూరంగా వచ్చేసాం, మేము మా దేవునికి వ్యతిరేకమైన పని చేసాం, అందుకని దేవుడు మమ్మల్ని ఇక్కడికి పంపించేశాడు, ఇప్పుడు దేవుడి సన్నిధి మాతో లేదు అని ఆయన అనుకున్నాడు. ఆయన ఆ మాట అనుకున్న తర్వాత ఆయనకి ఈ దర్శనం కలిగింది. దాని అర్థం ఏంటంటే, దేవుడి సన్నిధి ఎక్కడికైనా రాగలదు, ఎక్కడైనా ఉండగలదు. ఈ ప్రపంచమంతా దేవుని యొక్క ఆజ్ఞతో నిర్మించబడింది. ఈ ప్రపంచంలో దేవుడు ఎక్కడైనా ఉండగలడు. ఇది ఒక సింబాలిక్ గా అర్థమయ్యే రీతిలో దేవుడు హెస్కేలు గారికి చూపించారు. అందుకని ఈ విధమైన దర్శనం మనకు కనబడుతుంది. ఓకే, సో తర్వాత దానికి వెళ్తే ఎందుకు ఇలా కనబడుతుంది మీకు ఆల్రెడీ ఇప్పుడు చెప్పాను. ఎందుకు ఇలా కనబడుతుంది అంటే, దాదాపుగా మీరు బైబిల్ గ్రంథం మొత్తం చూసినా, ఎక్కడ చూసినా ఎక్కువ కళ్ళు ఉన్నట్లుగా, దేవదూతలకి రెక్కలకి కళ్ళు ఉన్నట్లుగా, అలాగే ఎక్కువ వారు చూస్తున్నట్టుగా, ప్రతిదాన్ని గమనిస్తున్నట్టుగా మనం చూస్తాం. ఎందుకలా అంటే దేవుని యొక్క గుణ లక్షణాలు వారిలో
వారికి ఇచ్చిన శక్తిని బట్టి మనకు ప్రదర్శించబడినాయి. గమనించండి, మళ్ళీ చెప్తున్నా. దేవుడి యొక్క గుణ లక్షణాలు వారికి ఉన్న శక్తిని బట్టి అవి ప్రదర్శించబడినాయి. దేవుడు సర్వవ్యామి అయి ఉన్నారు, అంటే సర్వాన్ని చూస్తున్నవారై ఉన్నారు. దానికి రూపంగానే ఆ విధంగా కనబడడం, కళ్ళు ఉండడం అనేది జరిగింది. ఓకే, సర్వజ్ఞాని అయి ఉన్నారు, అందుకనే ఆ విధంగా ఉండడం జరుగుతుంది. అలాగే ముఖాలు, సృష్టి అంతా దేవునికి లోబడి ఉంది అని తెలియపరుస్తుంది. ఎందుకంటే సృష్టిలో చాలా ప్రాముఖ్యమైన లేకపోతే ఈ జీవులన్నిటిలో ఉన్నతమైన జీవులు మనకు కనబడతాయి. అంటే పక్షుల్లో హై అండ్ది సింహాలు అవ్వచ్చు, అంటే వేరే రకమైన భూచర జీవుల్లో ఈ విధంగా మనకు కనబడుతున్నట్టుగా మనం చూస్తాం. సో అవి ఏ విధంగా ఉన్నాయి అనే వర్గీకరణ మనం పోయిన వారం మనం చూసాం. ఈ విధంగా కెరూబులు, శరాపులు, వఫానీ, సందేశకులు అని. సో ఈ వారం మనం ఇంకొక వివరణని మనం చూద్దాం. పోయిన వారం ఇది కూడా మనం చూసాం, మళ్ళీ ఒకసారి చెప్తాను నేను. మీరు గమనిస్తే దేవుని యొక్క సన్నిధి క్రమ ప్రకారంగా ఉంటుంది, అడ్డదిడ్డంగా రకరకాలుగా ఉండదు. ఓకే, సో దానికి తగినట్టుగానే దేవుడు ఈ యొక్క దేవదూతల్ని ఒక 3 వర్గాలుగా లేకపోతే 9 రకాల విధానాలుగా డివైడ్ చేశారనమాట. ఆ 9 రకాల విధానాలు ఇదిగో ఈ విధంగా ఉంటున్నాయి అని చెప్పి ఒక ఇమాజినేషన్. ఎందుకంటే దేవుడి సన్నిధి దగ్గరలో కెరూబులు, శరాపులు ఉన్నాయి, కానీ గాబ్రియేలు, మికాయేలు వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళేమో సందేశాలు ఇవ్వడానికి, యుద్ధాలు చేయడానికి ఉన్నట్టుగా మనం చూస్తాం. అంటే ఒక్కొక్కరు పని నిమిత్తంగా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతానికి ఉన్నట్టుగా మనం చూస్తాం అనమాట. అందుకని ఈ విధంగా ఉంది అని చెప్పి కొంతమంది ఈ విధంగా వారి ఆలోచనని మనకు తెలియపరిచారు. సో ఇప్పుడు దేవదూతలకు గల పేర్లు చూద్దాం. ఇది చూసేసి మన టాస్క్ లోకి మనం వెళ్దాం. ఓకే, అప్పుడు కరెక్ట్గా 8:30 అవుతుందని నేను ఆశపడుతున్నా. 8:30 అయ్యే లోపల మీలో ఎవరైనా అయితే పోయిన వారం టాస్క్ ని పూర్తి చేశారో వాళ్ళు సిద్ధంగా ఉంటే మీ ఆలోచనలు షేర్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి మనం ఇంకా ఫర్దర్ గా కొన్ని నేర్చుకోవాల్సి ఉన్నాయి, నేర్చేస్తాము. సో దేవదూతలకు గల పేర్లు అలాగే వారి పనులు, ఈ రెండు కూడా మనకి ఇందులో తెలుస్తాయి. మనం ఆల్రెడీ చూసేసాం. పరిచారకులు అంటే ఇది చాలా పాతకాలపు తెలుగు భాషలాగా అనిపిస్తుంది, కానీ బైబిల్లో ఆ విధానం ఉంది కాబట్టి అది రాశాం. పనివాళ్ళు అనమాట, పనివారు. గమనించండి, ఒక వ్యక్తి వ్యవసాయం చేయాలనుకున్నాడు అనుకోండి. ఒక వ్యక్తి వ్యవసాయం చేయాలనుకుంటే ఏం చేస్తాడంటే అన్ని ఒకే రకం పనిముట్లు, అన్ని ట్రాక్టర్లు తెచ్చుకుని పెట్టుకోడు, లేకపోతే అన్ని ఇది ఎద్దులు తెచ్చుకుని పెట్టుకోడు. ఒక్కొక్క విధానంలో ఒక్కొక్క పనిముట్టుని తయారు చేసుకుంటాడు. ఆయన పనికి ఉపయోగపడే పనిముట్లని తయారు చేసుకుని వాటిని పెట్టుకుంటాడు. ఎందుకు ఎగ్జాంపుల్ చెప్పానంటే, దేవుడు ఈ సృష్టిని సృష్టించక ముందే, అంటే మానవునికి తగినట్టుగా భూమిని తయారు చేయకముందే దేవదూతల్ని తయారు చేశారు. ఓకే, ఎందుకు చేశారు అంటే ఆయన ఫైనల్ రిజల్ట్ ఏంట్రా అంటే, ఫైనల్ రిజల్ట్ లేకపోతే ఆయనకి కావాల్సిన అవుట్పుట్ ఏంట్రా అంటే మనిషిని తయారు చేయాలి. అది ఆయన ఆలోచనలో ఉంది, అంటే ఆయన తలంపుల్లో ఆ ఆలోచన ఉంది. దానికి తగినట్టుగా ఈయన ఏం చేశారు అంటే పనివారిని తయారు చేశాడు. తన రాజ్యం, తన సామ్రాజ్యం, లేకపోతే తన యొక్క విధానంలో ఈ సృష్టిని చెయ్యాలి, తన మాట ప్రకారంగా సృష్టి నడవాలి. దానికి ముందు ఆయన చేసిన పని ఏంట్రా అంటే పని వాళ్ళని తయారు చేసుకోవడం. ఆయనకు కావలసిన పనివారిని తయారు చేసుకున్నారు. ఆ పని వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క పని నిమిత్తం ఏర్పరచబడ్డారు. అందరూ ఒకే పని నిమిత్తం ఏర్పరచబడలేదు, ఒక్కొక్కరు ఒక్కొక్క పని నిమిత్తం. సో అందుకనే మనం ఇందాక చూసాం కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క రూపంలో ఉన్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క శక్తితో ఉన్నారు. మనం మికాయేలు అనే దేవదూతను చూశారనుకోండి, ఆయన పని ఏంట్రా ఒకసారి మీరు ఆలోచిస్తే, ఆయన యుద్ధానికి సంబంధించిన దేవదూత అనమాట. యుద్ధాలు చేసే పనంతా అయిందే, రక్షించాల్సిన పనంతా అయిందే. దానియేలు గ్రంథంలో మీరు చూస్తే దానియేలు ప్రార్థనకి ఆటంకంగా నిలబడిన ఒక రకంగా సాదృశ్యంగా ఉన్న సాతానుతో యుద్ధం చేసినట్టుగా మనం చూస్తాం. సో యుద్ధాలు చేసే పని అనమాట అయింది. ఇంకా చాలా చోట్ల అలాగే కనిపిస్తుంది. గాబ్రియల్ గారి దగ్గరికి వచ్చారనుకోండి, ఆయన ఏంటి అంటే అక్కడ మెసేజ్ని ఇక్కడికి పంపించడం ఆయన పని, మధ్యలో మెసెంజర్ లాగా. సో ఆ పనికి నిమిత్తమైన శక్తిని ఈయనకి ఇస్తారు. మళ్ళీ మికాయేలుకి ఉన్న శక్తి గాబ్రియల్ గారికి ఉండదు. అలాగే కేరూపులకి, శరాపులకి ఉన్న శక్తి
గాబ్రియల్ గారికి కానీ మిఖాయిల్ గారికి కానీ ఉండదు. సో అర్థమైందిగా. తర్వాత రెండోది చూస్తే వాళ్ళకున్న ఇంకొక పేరు సేనలు అని ఉంది. ఇది మీకు రెండవ రోజుల గ్రంథం ఎలీషా విషయంలో కూడా మనం చూడొచ్చు సేనలు అని. అంటే దేనికి సేనలు ఉండటం జరిగింది అంటే యుద్ధానికి సంబంధించిన సేవలు, లేకపోతే పోరాటానికి సంబంధించిన అనగానే మనుషులతో పోరాటం అనేది పెట్టుకోకండి. ఓకే, వీళ్ళని దేవుడు ఎందుకు నిర్మించారు అంటే దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క శక్తి చేత వీరు వారి శక్తిని ప్రదర్శించి దేవుని నామాన్ని మహింపరచడానికి, యుద్ధ సంబంధమైన సేవలు చేయడానికి వీరున్నట్టుగా మనం చూస్తాం. తర్వాత ఎవరు అంటే మీకు ఇక్కడ రిఫరెన్స్ ఇచ్చాను, అది చదవడానికి ప్రయత్నం చేయండి, నోట్ చేసుకోండి, లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకోవడం కన్నా నోట్ చేసుకోవడం చాలా మంచిది. మనకి అందుబాటులో పెరిగే కొద్దీ బద్ధకం పెరగకూడదు. మీ దగ్గర దాకా ఈ విధంగా వస్తుంది, కానీ దాన్ని నోట్ చేసుకోవడం చాలా మంచిది. స్క్రీన్ షాట్ తీసుకుంటే మీరు మర్చిపోతారేమో. సో రథములు, ఈ పేరు ఎక్కడ మనకి కనబడుతుంది అంటే జకరియా 6:5 ఒకసారి తీయండి. ఈ రెండు మిగిలిన రెండు మనం కొంచెం స్టడీ చేస్తే బాగుంటది. తీసారా ఎవరన్నా? కీర్తనలు 68:17 తీయండి. సారీ, ఎందుకంటే అది తప్పు పడింది. ఒకసారి కీర్తన 68:17. దేవుని రథములు సహస్రములు, సహస్రములు, ప్రభువు వాటిలోనున్నాడు. సినాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధమాయను. మళ్ళొక్కసారి చదవమ్మా. దేవుని రథములు సహస్రములు, సహస్రములు, ప్రభువు వాటిలోనున్నాడు. సినాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధమాయను. ఓకే, ఇప్పుడు జకరియా 6:5 కూడా చదివేద్దాం. అతడు నాతో ఇట్లనెను, ఇది సర్వలోకనాథుడగు యెహోవా సన్నిధిని విడిచి బయలువెళ్ళు ఆకాశపు చతుర్వాయువులు. నల్లని గుర్రములున్న రథము ఉత్తర దేశంలోనికి పోవునది, తెల్లని గుర్రములున్న రథము వాటి వెంబడి పోవును, చుక్కల గుర్రములు గల రథము దక్షిణ దేశంలోనికి పోవును. అంటే ఈ విధంగా సాదృశ్యంగా మనకి చూపిస్తున్న విధం ఏంటి అంటే ఇవి దేవుని పనిని చేయటానికి సిద్ధంగా ఉండి వెళ్ళబడుతున్న, లేకపోతే దేవుని యొక్క విధానంలో నడిపించబడుతున్న రథాలుగా మనకు కనబడతాయి. ఓకే, ఆ తర్వాత దానియేలు గ్రంథం తీయండి ఒకసారి. ఇక్కడ మాత్రమే ఈ యొక్క పేరు కనపడుతుంది. దానియేలు గ్రంథం 4. చదవండి ఒకసారి. మరియు నేను నా పడక మీద పడుకొని ఉండి నా మనసులకు కలిగిన దర్శనములను చూచుచుండగా జాగరూకుడగు ఒక పరిశుద్ధుడు ఆకాశం నుండి దిగి వచ్చి ఇలాగు బిగ్గరగా ప్రకటించెను. చాలు, 17 చదవండి ఒకసారి. ఈ ఆజ్ఞ జాగరూకులకు దేవతల ప్రకటనను అనుసరించి జరుగును, నిర్ణయమైన పరిశుద్ధుల ప్రకటనను అనుసరించి సంభవించును. చాలు. జాగరూకులు అంటే ఎవరంటే ఇంగ్లీష్ లో అయితే మనకి ఈజీగా అర్థమవుతుంది, వాచర్స్ అంటారు. అంటే ఇక్కడున్న ప్రతి పరిస్థితిని, ప్రతి వ్యక్తిని, ప్రతి సంఘటనని జాగ్రత్తగా పరిశీలిస్తున్న వారు అన్నమాట. అదేంటండి, దేవుడు పరీక్షించడా, దేవుడు చూడడా? అన్నిటినీ దేవుడు చూడలేక వీటిని పెట్టుకున్నారంటే కాదు, గమనించాలి. ఒక రకంగా మనకు అర్థమయ్యే భాషలో, ఇప్పుడున్న భాషలో చెప్తాను. దేవుడు ఏం చేశాడంటే దేవదూతలందరికీ ఒక ఆల్గోరిథం ఇచ్చారు. సృష్టికి కూడా ఒక రకంగా ఒక ఆల్గోరిథం ఇచ్చారు. ఏంటి అంటే, ఇదిగో మీరు ఈ రూల్స్ ప్రకారంగా పనిచేయాలి, మీ పని ఇది, ఇంకా దానిలో మార్పేం లేదు. సో ఆ రూల్ ప్రకారంగానే వాళ్ళు పనిచేస్తారు. చూడాలి అంటే చూస్తారు అంతే.
వారి పని ఏంటి? ఈ జాగరూకులందరి పని ఏంట్రా అంటే, ఈ దేవదూతలందరి పని ఏంటి అంటే, ప్రతి ఒక్కరిని గమనిస్తూనే ఉండటం. అతి ప్రాముఖ్యంగా దేవుడి యొక్క విధానంలో ఉండి, దేవుడి యొక్క మహిమను గురించో లేకపోతే దేవుని యొక్క కార్యాల గురించో ఆలోచిస్తున్న వారి యొక్క విధానాలని గమనిస్తూ, దేవుని దగ్గర వారికి ఏ విధంగా సహాయం చేయాలి, వారికి ఏ విధంగా వివరించాలి, వారిని ఏ విధంగా నడిపించాలి, వీటి గురించి దేవుడి దగ్గర వివరాలు తీసుకుంటూ వీరి వైపు చూస్తూ వారు నడుస్తూ ఉంటారు. అది దేవుడిచ్చిన స్క్రిప్ట్. ఈ స్క్రిప్ట్ కు రాంగ్ గా చేసినోడే సాతాను గాడు. అది తర్వాత వీక్స్ మనం చూస్తాం. అర్థమైంది కదా? ఇప్పుడు ఒకసారి కిందకి వెళ్దాం. కీర్తనలు 29:1. దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహాత్మయములను యెహోవాకు ఆరోపించుడి. చాలు. ఒక రకంగా దీన్ని చాలా మంది ఏమంటారంటే, ఇది దేవదూతలందరికీ పెట్టేసిన పేరు అంటారు. ఎందుకంటే దేవుని చేత నిర్మించబడిన వారు, దేవుని చేత సృజించబడిన వారు కాబట్టి ఈ పేరు పెట్టబడింది. దేవదూతలందరికీ పెట్టిన పేరు. ఆయన బలాన్ని, ఆయన శక్తిని ప్రదర్శించడానికి వీళ్ళందరూ ఉన్నారు అని. పరిశుద్ధులు, పరిశుద్ధుడితో సహవాసం చేయాలన్నా, పరిశుద్ధుడితో ఉండాలి అన్నా వారు పరిశుద్ధులుగానే ఉండాలి. అందుకనే దేవదూతలందరికీ ఈ పేరుతో కూడా పిలువబడింది, పరిశుద్ధులు అని. ఓకే. దాని తర్వాత నక్షత్రములు. గమనించాలి, ఈ పేరు మీకు యోబు గ్రంథంలో కనబడుద్ది, కీర్తనలో కనబడుతుంది, 148:2-3 ప్రకటనలలో కనపడుతుంది. ఓకే. అయితే ఈ పేరు రెండు విధాలుగా మనకి అర్థమవుతుంది. అదేంటంటే, నక్షత్రాలు మనం లెక్క పెట్టలేం. పాపం ఒకప్పుడు అనుకున్నారు, అబ్బాయి లేదు, ఒక మహా అయితే 1,00,000 నక్షత్రాలు ఉంటాయేమో అని అనుకున్నారు. తర్వాత సైంటిస్టులు కూడా లెక్క పెట్టడం మానేశారు. ఎందుకంటే లెక్కించలేమని అర్థమైంది. బైబిల్ ఎప్పుడో చెప్పింది నక్షత్రాలు లెక్క పెట్టలేము అని. సో దేవదూతలకి ఈ పేరు రావడానికి 2 రీజన్స్ ఏంటంటే, ఒకటి నక్షత్రాలు ఏ విధంగా వెలుగుతూ ఉంటాయో ఆ విధంగా వెలుగుతోను, రెండోది లెక్క పెట్టలేనన్ని అన్నట్లుగా కూడా మనకి ఇది కనబడుతుంది. సో ఇక్కడతో వాళ్ళ పేర్ల గురించి అర్థమైంది. ఇది మీకు చెప్పాను అనుకోండి, ఈ రోజంతా సరిపోద్ది. దేవదూతల యొక్క భూ సంబంధమైన కార్యకలాపములు అంటే వారు చేసిన పనులు ఆల్రెడీ మనం చదువుకున్నాం, మనకు ఆల్రెడీ అవగాహన ఉంది కాబట్టి వీటి గురించి నేను మీకు టీచ్ చేయట్లేదు. కాకపోతే మీరు నోట్స్ ప్రిపేర్ చేసిన వాళ్ళైతే ఈ యొక్క పీడిఎఫ్లు మీ దగ్గరికి వచ్చేస్తాయి, నో ప్రాబ్లం. అప్పుడు మీరు చదువుకోవచ్చు. ఇప్పుడు మన టాస్క్ దగ్గరికి వద్దాం, ఎందుకంటే నేను చెప్పిన టైంకి ఒక 2 నిమిషాలు ముందుకు వెళ్ళిపోయింది కాబట్టి. దీనిలో నుంచి ఈరోజు మనం క్లాస్ వింటాం, అందుకని దీని మీద ఫోకస్ చేద్దాం కొంచెంసేపు. మనిషి వర్సెస్ దేవదూత. ఇక్కడ వేసింది కనబడుతుందా? ప్లస్ మైనస్. మనిషి ఎందులో తక్కువ చెప్పండి? దేవదూతల కన్నా దేనిలో మనిషి తక్కువ? సామర్థ్యంలోనే. సామర్థ్యం. మీరు మొత్తం అన్ని కలిపి ఒక లైన్ లో చెప్పేశారు. సామర్థ్యం ఒకటి చెప్పండి. సామర్థ్యం గురించి ఏ సామర్థ్యం? శక్తిలో. అంటే ఒక దేవదూతే 1,85,000 మంది గుడ్ గుడ్. ఓకే, 1,85,000 మందిని ఒక దేవదూత చంపేసింది. ఆ శక్తి మానవుడికి ఉండదు. గుడ్. ఇంకా దేవుణ్ణి స్తుతించడంలో అన్నయ్య. దేవుణ్ణి స్తుతించడంలో. ఓకే, రైట్. ఇంకా చాలా సార్లు చెప్తాను. దేవుడి మాటకి లోబడ్డంలో. దేవుడి మాటకు లోబడడంలో. ఓకే, గుడ్. శక్తి అనే దానిలో ఇంకా చాలా వస్తాయి. మీరు శక్తి అనేది ఒకటి చెప్పారు, చంపడం గురించి. ఇంకేమన్నా శక్తి గురించి ఇంకేమన్నా ఉన్నాయా? ఏంటి అందరూ సైలెంట్ అయిపోయారు? నేను నోట్ చేయలేదా? ఆలోచించండి, అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించండి. వాళ్ళు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళగలరు, ఎగరగలరు. మనం అవునా కదా? ఓకే, ఇంకేమైనా చెప్పగలరా? మనం ఎగరలేం, మన శక్తి చాలా తక్కువ. అగ్నిగా మారగలరు. సిస్టర్ చెప్పిన దానికి నేను సింప్లిఫై చేస్తాను. భౌతికంగా మన చుట్టూ ఉన్నవి మనకి ప్రమాదాన్ని ఇస్తాయి. అంటే అగ్ని అవ్వచ్చు, నీరు అవ్వచ్చు,
ఇవన్నీ మనకి ప్రమాదంగా ఉంటాయి. కానీ వాటికి ఆ ప్రమాదాలకి ఏమాత్రం ఇబ్బంది ఉండదు. వాటిని అవి డీల్ చేస్తాయి. వాటితో అవి ఉన్నా గానీ వాటికి ఏ విధమైన ఇబ్బంది రాదు, మనకు వస్తుంది. ఇంకా దుష్ట వాళ్ళు దేవుని శక్తుల్ని దగ్గరగా ఉన్నారు, మనం దూరంగా ఉన్నాం. సారీ అర్థం కాల. వారికి దేవుని దగ్గరగా ఉన్నారు అంట. ఓకే, వారు దేవునికి దగ్గరగా ఉన్నారు. ఇది దుష్ట కొంచెం ఆలోచించాలి. శక్తుల్ని జయించడం అన్నయ్య. ఉమ్, ఎదుర్కొన్న దుష్ట శక్తుల్ని ఉమ్. ఎదుర్కొనడం కానీ. సరే, బాగుంది, బాగా చెప్పారు. నాకు టైం అవుతుంది. ఫైన్, అందరూ బాగా చెప్పారు. ఇంకా కొంతమంది ఎవరన్నా చెప్పడానికి ఉంటే మీరు చాట్ బాక్స్ లో అయినా కానీ టైప్ చేయండి, నో ప్రాబ్లం. లేకపోతే మీరు నోట్ చేసి మీకు ఏమన్నా దేవుడు ఆలోచన ఇస్తే డెఫినెట్లీ ఇస్తారు. ఎవరన్నా నేను అన్నా డెఫినెట్లీ ఇస్తారు. మీరే కొంచెం పదును పెట్టట్లేదు, ఆలోచించట్లేదు. సో ఇప్పుడు దాకా మనలో ఉన్న మైనస్లు చూసాం, వాళ్ళలో ఉన్న ప్లస్లు చూసాం. మానవులకి ఆ ఉన్న ప్లస్లు ఏంటి, దేవదూతలకు ఉన్న మైనస్లు ఏంటి? మనకు పరిచారకులుగా వారిని పెట్టారండి. ఎస్, గుడ్ బాగా చెప్పారు. ట్విస్ట్ ఏంటంటే నాకు తెలిసి పాపం దేవదూతలు చాలా ఫీల్ అవుతారు. వాళ్ళకేమో చాలా శక్తి ఉంది, వాళ్ళకి రెక్కలు ఉన్నాయి, వాళ్ళు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళగలరు, దేవుడిని దగ్గరగా వారు ఆరాధించగలరు, దేవుని స్వరాన్ని వినగలరు, దేవునికి పని చేయగలరు. నెక్స్ట్ పరిశుద్ధతతో ఉన్నారు వాళ్ళు. మళ్ళీ ఒక పరిశుద్ధతతో ఉన్న వాళ్ళే దేవుని సన్నిధిలో ఉన్నారు, మిగిలిన వాళ్ళు బయటికి పోయారు, అది వేరే విషయం. అయినా కానీ మన దగ్గర వాళ్ళ పరిస్థితి ఏంట్రా అంటే మనకి పనివాళ్ళు, దేవుడికి పనివాళ్ళు, దేవుడి ద్వారా మనకి కూడా పనివాళ్ళు అయ్యారు. ఇదంతా విచిత్రమో చూడండి. సో దేవదూతల కన్నా తక్కువగానే చేశాడు దేవుడు మనల్ని, వాస్తవమే. కానీ శక్తిలో మాత్రమే తక్కువగా చేశాడు. మరి మిగిలినట్లు దేవుడు మానవుడికి ఏమి ఇచ్చాడు, దేవదూతలకు ఏమీ ఇవ్వలేదు. ఇంకేమన్నా చెప్పగలరా కొన్ని థాట్స్? ఈ లోకంలో వాళ్ళు మానవుల్లా శ్రమలు అనుభవించరేమో కదన్నయ్య. ఈ లోకంలో అనుభవించకపోవచ్చు, తప్పు చేస్తే నరకంలో మాత్రం డెఫినెట్లీ పడతారు. మనకి అవకాశం ఇస్తారు దేవుడు. సూపర్, గుడ్. మనకి ఛాన్స్ ఇచ్చారు. ఇందాక సిస్టర్ చెప్పినట్టుగా వాళ్ళకి ఈ లోకంలో అయితే శ్రమలు లేవు. వాళ్ళు తప్పు చేస్తే వెంటనే శిక్ష. వెంటనే మీన్స్ ఎప్పుడైతే సాతాను తప్పు చేశాడో వెంటనే పరలోకం నుంచి తొయ్యివేయబడ్డాడు. కానీ అరే నీకు అవకాశం ఇస్తాను రా, నీకోసం నేను ఏమన్నా పరిష్కారం చేస్తాను, ఈ కాన్సెప్ట్స్ లేవు. మానవుడు తప్పు చేశాడు, కానీ దేవుడు దిగొచ్చి మనకి పరిష్కారాన్ని ఇచ్చాడు. ఎవరు విలువైన వాళ్ళు దేవుడికి? చూద్దాం ఇంకేం చేశారో చూద్దాం. ఓకే, అతి ప్రధానమైనది ఫస్ట్ది ఏంట్రా అంటే స్వరూపం. దేవదూతలకి వాటికి వాటి పనిని బట్టి స్వరూపం ఇచ్చాడు దేవుడు. అవి ఇలా ఉండాలి, అలా ఉండాలి అని. కానీ గమనించండి, దేవుడు తన స్వారూప్యంలో తన పోలిక చొప్పున మనుషులు తయారు చేసుకున్నాడు. అది మనిషికి ఇచ్చిన ద బెస్ట్ టాప్ పాయింట్. అది ఆదికాండంలో మీరు చూస్తే చాలా విషయాలు తెలుస్తాయి అక్కడ మనకి, దేవుడు మనకి ఏమి ఇచ్చాడో. కొన్ని భాగాలు మనం చూసి కొంచెం త్వరగా వెళ్దాం. ఓకే, మొదటిది ఏంటంటే దేవదూతలకు లేనిది మానవుడికి ఉంది. దేవదూతలకి దేవుని యొక్క స్వరూపం లేదు, కానీ మనిషికి దేవుడి యొక్క స్వరూపం ఇవ్వబడింది. వారికి వారి పని నిమిత్తంగా శక్తి ఇవ్వబడింది. మనకి ఇవ్వలేదా? లేకపోతే మనకి లేవా? వారి పని నిమిత్తంగా వారికి వరాలు ఇవ్వబడినాయి, మనకి లేవా? అంటే కొత్త నిబంధనలోకి వస్తే పరిశుద్ధాత్మ దేవుని యొక్క వరాలు మనకున్నాయి. పరిశుద్ధాత్మ వరాలు మనం అవి గుర్తించకుండా ఉన్నాం, అంతే తేడా. ఆ తర్వాత మాట్లాడితే ముందుగా మనం చూస్తే స్వరూపం, ఆదికాండం 1:26. ఇంకేమి ఇచ్చాడు దేవుడు? ఆయన స్వరూపాన్ని ఇచ్చాడు. ఆయన స్వరూపాన్ని ఇచ్చి, నేను ఒకసారి ఆ భాగాన్ని చదువుతాను. ఆదికాండం 1:26. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. గమనించండి, ఆయన స్వరూపంలో ఆయన పోలిక చొప్పున.
నరుల్ని చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత ఏం చేశారో తెలుసా? నేను సృజించిన ఈ సృష్టి పైన శక్తి కలిగిన దేవదూతలకు అధికారం ఇస్తాను అనలా. లేకపోతే ఈ దేవదూతలు అందరిలో టాప్ ర్యాంక్ లో ఉన్న కెరూబో, సెరాపులో, లేకపోతే లూసిఫరో, లేకపోతే సాతానో, వీళ్ళకి అధికారం ఇస్తాను అనలా. ఎవరికన్నారు మరి? కింద చదువుతున్నాను నేను. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రతి జంతువును ఏలుదురుగాక అనియు పలికెను. అంటే ఏం చేశాడు దేవుడు? మొదటిది ఏం చేశాడు అంటే ఆయన స్వరూపాన్ని మనకిచ్చాడు, స్వారూప్యాన్ని. రెండోది ఏంటంటే ఆయన సృష్టించిన సృష్టిపై మనకి అధికారాన్ని ఇచ్చాడు, పరిపాలన చేసే శక్తినిచ్చాడు, లోపరుచుకునే శక్తినిచ్చాడు, అధికారాన్ని పొందే శక్తినిచ్చాడు. ఇంకేం చేశాడు రా అంటే, కొంచెం ఎదరికెళ్ళి పేజీ తిప్పి చూశారనుకోండి, సృష్టినంతా సృజించి ఆ జంతువుల్ని వాటన్నిటిని తీసుకొచ్చి ఆదాము దగ్గర పెట్టి, ఆదాము నువ్వు పేరు పెట్టవయ్యా అన్నాడు. పాపం దేవదూతలు చాలా ఫీల్ అయ్యి ఉంటారు. ఓకే, తర్వాత ఇంకేంటి అంటే, దేవుడు దేవదూతలు ఉన్నతమైన ఆరాధన చేస్తా ఉంటే, అద్భుతమైన ఆరాధన చేస్తా ఉంటే, పరిశుద్ధుడు 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 అని ఆరాధన చేస్తూ ఉంటే, ప్రతి దేవదూత ఆయన్ని స్తుతిస్తూ ఆయన మహిమను చూసి గణపరుస్తూ ఉంటే, దేవుడు మాత్రం ఏదైనా తోటలోకి వచ్చి ఆదాంతో సహవాసాన్ని కోరుకున్నాడు. స్వరూపం ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు, పరిపాలన అవకాశాన్ని ఇచ్చేసాడు, సహవాసాన్ని కూడా మనకిచ్చేసాడు దేవుడు. అరే మీరు బాగా ఆరాధిస్తున్నారు రా, బాగుంది, మీరు భలే అద్భుతమైన శక్తులతో ఉన్నారు, బాగుంది. అబ్బే మీరు కాదు, ఏమీ లేని, ఏ శక్తి లేని నా స్వారూప్యంలో చేయబడిన మనిషితో నేను ఉండాలనుకుంటున్నా అని మనతో సహవాసం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఎంతగా ఇష్టపడుతున్నాడంటే, చివరికి పాపం చేస్తే మనల్ని విడిచిపెట్టక, శిక్షించక, మన కోసం పరిష్కారాన్ని ఆయన తీసుకొచ్చాడు. మనలో ఉన్న లోపాన్ని సరిచేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇంకా చూస్తే కొన్ని భాగాలు చూస్తే విచిత్రం అనిపించింది. ఇప్పుడు మీరు చెప్పండి, మనకు తెలుసు, మీలో చాలా మందికి కూడా అవగాహన ఉంది కాబట్టి క్వశ్చన్ అడుగుతున్నాను. సాతాను ఎందుకు దేవుడికి వ్యతిరేకంగా మార్చబడ్డాడు, లేకపోతే సాతాను ఏం ఆశపడ్డాడు? దేవునితో సమానంగా హెచ్చించుకున్నాడు. తన ఓకే, సింహాసనం తను కరెక్ట్ ఆన్సర్. ఆరాధిస్తుంటే గడప పునాదులు కదిలే అంతగా స్తుతించేవాడు. అందుకని తనకి నేనే ఇంతలా ఆరాధిస్తుంటే ఇలా ఉంది కదా అన్న గర్వం వచ్చింది. గర్వం వచ్చింది, కరెక్టే. అసలు ఏం ఆశపడ్డాడు నేను అడిగేది అది. ఫస్ట్ నేను ఆల్రెడీ ఇంతలా క్వశ్చన్, స్తుతిస్తాను దేవునితో కదా, ఆరాధించబడాలని ఆశపడ్డాడు. దేవునితో సమానం. తనకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలని దేవునితో కోరుకున్నాడు. సమానంగా ప్రయారిటీ ఇవ్వాలి. ఫైనల్ గా ఏంటంటే అధికారం కోసం. అధికారం. ఓకే, బాగా చెప్పారు. ఏం ఆశపడ్డాడంటే దేవుడి సింహాసనాన్ని ఆశపడ్డాడు. ఆయన సింహాసనం మీద నేను కూర్చుంటే ఎంత బాగుంటుందిరా అనుకున్నాడు. ఆయన సింహాసనాన్ని ఎక్కాలి అని ఈయన ఆశపడ్డాడు. ఒకసారి ఒక భాగాన్ని చదవండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. ఒకసారి చదవండి. చదవండి ఒకసారి పైకి ఎవరన్నా. నేను జయించి నా తండ్రితో ఉమ్, కూడా ఆయన ఉమ్, సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు ఉమ్. వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. ఆయన సింహాసనాన్ని ఆశపడ్డాడని దేవదూతని కిందకి నెట్టేశాడు దేవుడు. కానీ మనల్ని ఏమంటున్నాడు తెలుసా? నువ్వు జయించగలిగేటట్టుగా నువ్వు తయారవుతావు, నేను తయారు చేస్తా, నిన్ను సిద్ధపరుస్తాను, నువ్వు గెలిస్తే నా సింహాసనాన్ని నీకు ఇస్తాను అన్నాడు. వాట్ ఏ గ్రేట్ గాడ్ కదా. నాకు ఆ వాక్యం చదివినప్పుడు దేనిలో తక్కువ మనం? ఓన్లీ ఎగరడంలోనా? ఓన్లీ రెక్కలో లేకపోవడంలోనా? విచిత్రం అనిపించింది. ఆయన సింహాసనం గురించి ఒకడు అక్కడి నుంచి కింద పడ్డాడు, కానీ మనకి సింహాసనం ఇవ్వడం కోసం ఆయన కిందకు వచ్చాడు. నువ్వు గెలిస్తే నీకు సింహాసనం ఇస్తాను, నాతో సహమైన వాడిగా ఈక్వల్ గా నేను తయారు చేసేస్తాను, ఈక్వల్ అయిన ప్లేస్ లో నేను ఉంచుతాను. దేవుడు మానవుడికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడో ఆలోచించాలి.
మనం ఏడుస్తాం. దేని గురించో తెలుసా? నాకు మా ఇంట్లో వాళ్ళు ఇవ్వలేదండి, వాళ్ళు ఇవ్వలేదండి, వీళ్ళు ఇవ్వలేదండి అని. కానీ దేవుడు ఎంత ఉన్నతమైన స్థితిని ఇచ్చాడు నీకు. ఆయన సింహాసనం మీద భలే అనిపించింది. ఆయన సింహాసనం ముందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనము నందు కూర్చుండనిచ్చేదను. ఇప్పుడు ఇంకొకటి చదువుదాం. 1 కొరింథీ 6వ అధ్యాయం 3వ వచనం. ఇది మాత్రం పాపం వాళ్ళకి చాలా బాధ అనిపించుంటది. దేవదూతల వైపు నేను ఉన్నాను, కానీ ఒకసారి మీరు మనము చదవండి. దేవదూతలకు తీర్పు తీర్చుదమని ఎరుగరా? ఉమ్, ఈ జీవన ఇది ఎంత ఘోరం అండి. సంబంధమైన సంగతులను గూర్చి మరీ ముఖ్యంగా తీర్పు తీర్చి వచ్చిన కదా. మనం ఎవరికి తీర్పు తీరుస్తా ఉంటే? మనము దేవదూతలకి తీర్పు తీర్చుదమని మీరు ఎరుగరా? దేవుడు ఏమంటున్నాడంటే, అరే తీర్పు తీర్చే రోజున మనుషుల చేత, దేవదూతల కన్నా తక్కువగా తయారు చేయబడిన మనుషుల చేత దేవదూతలకి తీర్పు తీర్చేటట్టుగా మిమ్మల్ని నిలబెడతాను. ఆ టైంలో మనం తీర్పు తీర్చేది ఎవరికంటే సాతాను గాడికి, సాతాను సమూహాలకి. వాళ్ళకి తీర్పు తీరుస్తాం. సో తర్వాత ఇంకా కొంచెం ముందుకెళ్దాం. తీర్పు తీర్చడానికి మనం ఉన్నాం. ఇప్పుడు మనుషులు తీర్పు తీర్చొద్దు, లేకపోతే జనం ఇలా ఉన్నారు, అలా ఉన్నారు, సేవకులు అలా ఉన్నారు, ఇలా ఉన్నారు, ఇవన్నీ మనకి మనం చెప్పుకుందాం, మనల్ని సరి చేసుకుందాం అంతే తప్ప వెళ్ళి వాటిల్లో వీటిలో టమ్కి ఎక్కర్లేదు. తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. ఎలా అనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను అనియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినై ఉండును, ఆయన నాకు కుమారుడై ఉండును అనియు ఆ దూతలలో ఎవనితోనైనా ఎప్పుడైనను చెప్పనా? ఎంత విచిత్రం చూడండి. దూతలతో ఎవరితో ఈ మాట చెప్పలా. దేవదూతలతో ఎవరితో, మికాయేలు అవ్వచ్చు, గాబ్రియల్ అవ్వచ్చు, సెరాపులు, కెరూబులు, ఓఫెనేమ్స్ ఏవైనా అవ్వచ్చు, వారెవ్వరితో గాని మీరు నాకు కుమారులుగా ఉంటారు అని చెప్పలేదు. వాళ్ళకి ఆ స్వారూప్యాన్ని ఇవ్వలేదు, అధికారాన్ని ఇవ్వలేదు, సింహాసనాన్ని ఇవ్వలేదు, దేన్ని ఇవ్వలేదు. కానీ దేవుడు అంటున్నాడు, మనుష్యులకి నేను నా కుమారులు అవడానికి అవకాశం ఇచ్చాను. యోహాను సువార్త 1వ అధ్యాయం చదివితే మనకు తెలుస్తుంది. దేవుని బిడ్డలుగా మనల్ని మార్చేశాడు ఆయన యేసుక్రీస్తు ద్వారా. ఫైనల్ గొప్ప విషయం ఏంటంటే, దేవదూతల్ని తన పనివారిగా తను సృజించుకుని తన పనివారిగా తను ఉంచాడు. కానీ మనల్ని ఏం చేశాడు తెలుసా? దేవుడు తన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం వాల్యూ ఆయనకి, మనం వాల్యుబుల్ అన్నమాట ఆయనకి. ఎంత వాల్యుబుల్ అండి అంటే, ఆయన మన కోసం ఏదో నోటి చేత నీకు నీ పాపానికి విమోచన కలిగించలా, తన మాట చేత పాపానికి విమోచన కలిగించలా, తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. ఫైనల్ గా ఏమంటాడు తెలుసా? నా సింహాసనాన్ని నీకిస్తా, నీ సింహాసనం పైన నేను కూర్చుంటాను అంటున్నాడు ఆయన. నా సింహాసనాన్ని నీకిస్తాను. మనం ఆల్రెడీ చదివాం ప్రకటన గ్రంథంలో. హృదయం అనే సింహాసనం మీద, నీ హృదయం అనే సింహాసనం మీద నేను కూర్చుంటాను అంటుంది. ఎంత గొప్ప దేవుడు. పనివారిగా మనల్ని చేయలే, లేకపోతే ఒక్క పాపం చేయగానే శిక్షించేసేయాలి వెళ్ళనే, ఇక వదిలేయాలి, పాతాళానికి విడిచిపెట్టాలి, నరకానికి విడిచిపెట్టేసేయాలి, ఇక వీళ్ళ మాట వినరో, ఎన్నిసార్లు చెప్పినా వెళ్ళింతే అని విడిచిపెట్టేసి దూరం చేసేసుకుని వదిలేలా. మరేం చేశాడు? లేదు, మళ్ళీ తిరిగి చేర్చుకుని, నా రక్తం ఇచ్చి కొనుక్కున్నాను వీళ్ళని, నా బిడ్డలు వీళ్ళు, నా సింహాసనాన్ని వీళ్ళకిస్తా, నేను వీరితో సహవాసం చేస్తా, నా స్వారూప్యాన్ని ఇచ్చా, నా పరిపాలన, నా అధికారాన్ని వీళ్ళకిచ్చా, నన్ను మహిమపరచడానికి వీళ్ళని నేను ఏర్పరచుకుని నేను నడిపిస్తాను అంటున్నాడు దేవుడు. సో ఇప్పుడు ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. నీవు దేవదూతల కంటే వాడిని కొంచెం తక్కువ వానిగా చేసితివి, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసితివి. దేవదూతలు ఎవ్వరికి అన్నీ ఉన్నాయి కానీ కిరీటాలు లేవు. దేవుని యొక్క కిరీటాన్ని
అయితే దేవుడు ఏర్పరిచిన కిరీటాన్ని ధరింప చేయడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. నీ చేతి పనుల మీద వానికి అధికారము అనుగ్రహించితివి, వాని పాదముల కింద సమస్తమును ఉంచితివి. ఎంత బాగుందో చూడండి. ఆ కిందే ఆన్సర్ ఉంది. మీరు మరి అదొకటే చదివి ఆపేశారా, లేకపోతే ఆన్సర్ చూడలేదో నాకు తెలియదు. నీవు దేవదూతల కంటే వాడిని తక్కువ వానిగా చేసితివి, మహిమా ప్రభావముతో వానికి కిరీటము ధరింప చేసితివి. నీ చేతి పనుల మీద వానికి అధికారము అనుగ్రహించితివి, వాని పాదముల కింద సమస్తమును ఉంచితివి. ఆయన సమస్తమును వానికి లోపరిచినప్పుడు వానికి లోపరచకుండా దేనిని విడిచిపెట్టలేదు. సో ప్రాబ్లం ఎక్కడొచ్చింది? ఎంత గొప్పగా మానవుని తయారు చేస్తే ఎక్కడ ప్రాబ్లం వచ్చింది? ఎప్పుడు ప్రాబ్లం వచ్చింది? ఆ ప్రాబ్లంకి రీజన్స్ ఏంటి? ఆ ప్రాబ్లం తర్వాత ఏం జరిగింది? ప్రాబ్లంకి ముందు ఏం జరిగింది? అది మనం చూద్దాం. వచ్చే వారం సాతాను శాస్త్రం మనం స్టార్ట్ చేస్తాం. ఏదో క్వశ్చన్ పెట్టారు, ఒకసారి నేను చూస్తాను. ఎస్, అది యేసుక్రీస్తు వారి గురించే. యేసుక్రీస్తు వారి గురించే. కాకపోతే మీరు గమనించండి, యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు అంటే, నన్ను ఫాలో అయిన ఆయన, లేకపోతే నన్ను వెంబడించిన వారిని నాకు మించిన కార్యాలు చేయడానికి నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అని చెప్తున్నారు. సో ఇది యేసుక్రీస్తు ద్వారా మనందరికీ అప్లై అయ్యే విషయం. అందుకనే పరిశుద్ధాత్ముడు మనతో పాటు నివసిస్తూ మనకి దేవుని యొక్క శక్తిని మనతో ఉంచి దేవుడు మానవుని ద్వారా చేయించాలి అనుకునే కార్యాలను చేయించగలరు. అదే పరిశుద్ధాత్మని గురించి, పరిశుద్ధాత్మ వరాలు, పరిశుద్ధాత్మ ఫలాలు, వీటి నుంచి ఇవన్నీ కూడా మనకి అప్లై చేయడానికి ఆ శక్తిని దేవుడు మనకి ఇచ్చాడు. ఓకే, మంచిది. మనం ప్రార్థన చేద్దాం. 8:52 గమనించారో లేదో మళ్ళొకసారి చెప్తున్నాం. ఇది మా ఆశ ఏంటి అంటే, మనందరికీ, లేకపోతే దాదాపుగా ఏర్పరచబడిన ప్రతి ఒక్కరూ, ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ దేవుని యొక్క దైవ జ్ఞాన శాస్త్రాన్ని అర్థం చేసుకుంటే మనం దేవుని పనిలో ముందుకు సాగగలం. మీ పనిలో ఉంటూనే దేవుని పనిలో ముందుకు సాగగలం. మనం టాపిక్ వైజ్ గా ఇది స్టడీ చేస్తున్నాం. ఎందుకు ఎక్స్ప్లెనేషన్ నేను మీకు ఇప్పుడు ఇస్తున్నానంటే, మీరు సమయానికి వస్తే మిమ్మల్ని సమయానికే విడిచిపెట్టేస్తాం. ఓకే, ఇక్కడ సమయాన్ని మించి వేరే వేరే కార్యాలు, వేరే వేరే పనులు, లేకపోతే ఇంక వేరే వేరే ఏమీ జరగవు. సో ప్రతి ఒక్కరు సమయానికి రండి, మనం ప్రార్థించుకుందాం. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్ చేయండి. అట్లాగే మీరు ఏమైనా నోట్స్ ప్రిపేర్ చేసినా మాకు పెట్టండి. మీకు ఇప్పుడు చూపించే పీడిఎఫ్స్ అన్ని కూడా మీ దగ్గరికి వస్తాయి. ఈ రోజు క్లాస్ని బట్టి మనం ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. తర్వాత ఒక 2 minutes మీరు వెయిట్ చేస్తే కొన్ని అనౌన్స్మెంట్లు మనం చూద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు. దేవా, మీరు మాకు అధికారాన్ని ఇచ్చారు, మేము కోల్పోయాం. మీరు సృజించిన సృష్టిపై మాకు పరిపాలన శక్తిని ఇచ్చారు, కానీ మేము దాన్ని కూడా కోల్పోయాం. మీ స్వారూప్యాన్ని ఇచ్చారు, మేము పోగొట్టుకున్నాం. మీ సహవాసాన్ని ఇచ్చారు, మేము దూరం చేసుకున్నాం. కానీ మీరు ఎంత గొప్ప దేవుడు అంటే నాయన, దేవదూతల కన్నా శక్తిలో తక్కువై ఉండొచ్చు మేము ప్రభువా, లేకపోతే వారికి ఉన్న రూపంలో తక్కువై ఉండొచ్చు. కానీ వీటన్నిటికన్నా గొప్పగా మీ స్వారూప్యాన్ని మాకిచ్చి, మీ క్షమాగుణాన్ని మాకిచ్చి, దేవా, మీ సింహాసనాన్ని కూడా మాకు ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. మీ రక్తం ఇచ్చి మమ్మల్ని కొనుక్కున్నారు, మీ శక్తితో మమ్మల్ని నడిపిస్తున్నారు. దేవా, అయితే ప్రభువా, మేము మీకు వ్యతిరేకంగా మార్చబడి ఎన్నోసార్లు విడిచిపెట్టి దూరమైపోయాం. మీ కృపతో మమ్మల్ని నింపండి అయ్యా. మమ్మల్ని మేము వాక్యానుసారంగా సరి చేసుకోవడానికి ఈ వాక్యం ద్వారా, ఈ కోర్స్ ద్వారా మమ్మల్ని ముందుకు నడిపించినందుకు వందనాలు దేవా. గ్రహించిన వాటికి తగినట్టుగా మా యొక్క నడవడికలను మార్చుకుని మీ స్వరమును వింటూ మేము ముందుకు సాగాలి ప్రభువా. మీరు మాకు ఇచ్చిన ఆధిక్యతను మేము చూస్తూ, లోకము ఇవ్వని వాటి వైపు కాకుండా, లోకంలో మనుషులు గుర్తించలేదనో, లోకంలో మా సొంత వారు గుర్తించలేదనో కాకుండా, మీరు మమ్మల్ని ఎంత గొప్పగా గుర్తించారో, మీరు మాకు ఎంత గొప్ప స్థితిని ఇవ్వడానికి సిద్ధపరిచారో అది గమనిస్తూ మేము ముందుకు సాగాలి. అట్టి కృపనివ్వండి నాయన. అనేక సార్లు
మీకు అవిధేయులుగా మేమున్నాం. విధేయత చూపించే బిడ్డలుగా మమ్మల్ని మార్చి మీ ఆత్మతో మీ శక్తితో మమ్మల్ని నడిపిస్తారని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. జగదీష్, ఏమైనా అనౌన్స్మెంట్స్ ఉన్నాయా? ఏజెన్సీ ట్రిప్ గురించి వాటి గురించి ఒకసారి చెప్పండి. సారీ, ఎవరు లెఫ్ట్ అవ్వద్దు, కొంచెం సేపు వెయిట్ చేయండి, 2 minutes మాత్రమే. థ్యాంక్ యూ ఆల్. నా వాయిస్ వినపడుతుందా? సారీ. ఓకేనా? వినిపిస్తుంది బ్రదర్. సైడ్ చాలా డిస్టర్బెన్స్ ఉంది. ఒక చిన్న విషయం ఏంటి అంటే, మనకి నెక్స్ట్ మంత్ తర్వాత సెప్టెంబర్ అక్టోబర్లో మనకి హాలిడేస్ ఎక్కువ ఉన్నాయి కదా. ఒకసారి ఆలోచించండి. ఆల్రెడీ సెమినార్కి వచ్చిన వాళ్ళకి కూడా తెలియపరిచి మీ విషయం, మీ ప్రాంతంలో కనుక ఈవైఎం సెమినార్ కండక్ట్ చేయాలని ఆశ కలిగి ఉంటే మీరు మాకు తెలియపరచండి. ఒక 10 members ఉన్నా పర్లేదు, మేము మీ దగ్గరికి వస్తాము. మనం కలిసి ఆ సెమినార్ని లేదా 1 day యూత్ మీట్ని మనం కండక్ట్ చేద్దాము. దానికి సంబంధించిన పూర్తి వివరాలు టీంలో వాళ్ళం లేదా నేను తెలియచేస్తాను. దయచేసి ఈ 2 monthsలో ఎవరైనా మీరు 1 day యూత్ మీటింగ్ పెట్టుకోవాలి అనుకున్నా, అది ఏపీ అయినా తెలంగాణ అయినా పర్లేదు, మేము వస్తాము. ఇబ్బంది ఏం లేదు. కోర్ టీం అందరూ కూడా మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాము, అప్రోచ్ అవుతాము. సో అవకాశం ఉంటే, మీ ఆసక్తి ఉంటే తప్పకుండా తెలియపరచండి. వాటి కొరకు మేము తప్పకుండా ప్రార్థన చేస్తాము. వచ్చే నెల 14వ తారీఖున ఏలూరు డిస్టిక్లో ఒక విలేజ్లో సెమినార్ కండక్ట్ చేయాలని తెలియపరిచారు. 14వ తారీఖున దాని కొరకు ప్రార్థన చేయండి. అవి కాకుండా ఇంకొక 3 places కండక్ట్ చేయాలని కొంతమంది అనుకుంటూ ఉన్నారు. ఇంకా అది కన్ఫర్మ్ కాలేదు. దాని కొరకు కూడా ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్రైజ్ లార్డ్.